యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. ఇది వాల్యూమ్ పెంచండి కాస్త, చదువుదామా? నూతన హృదయము మీకు ఇచ్చేదను, ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ నూతన హృదయం కలిగి ఉన్న వారు ఎవరో చేతులు చూపించండి. దేవునికి స్తోత్రం. నూతన హృదయం కలిగి ఉన్నవారు అన్నప్పుడు సిస్టర్స్ ఎంతమంది చూపించారు? ఒకసారి మరలా చూపించండి. మీరు ఇంకా మీకు లేదా నూతన హృదయం? డౌటా? నూతన హృదయం ఎలాగొస్తుంది? యేసుక్రీస్తు వారిని నీ యొక్క రక్షకునిగా నీ హృదయములోనికి ఆహ్వానించుట ద్వారా వస్తుంది. యేసు, నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తము చేత నన్ను కడుగు, నాకు శుద్ధ హృదయము కలుగజేయి. దావీదు పాపం చేసినప్పుడు అదే కోరుకుంటాడు, శుద్ధ హృదయము నాకు కలుగజేయి. కీర్తన 51 మార్చుంటుంది. అలాగున నీ పాప స్థితి నిన్ను ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువు యేసుక్రీస్తు వారిని నీ రక్షకుడిగా నీ హృదయములో చేర్చుకున్నట ద్వారా, అనగా మారు మనసు పొంది బాప్తిస సాక్ష్యం ఇచ్చుట ద్వారా నువ్వు సంఘములో క్రీస్తు శరీరములో ఒక అవయవముగా చేర్చబడుట ద్వారా నాకు దేవుడు నూతన హృదయము ఇచ్చాడు అని చెప్పగల. ఈ విధంగా వస్తుంది నూతన హృదయం. మిగతా వాళ్ళు రక్షణ పొందలేదా? రక్షణ పొందారా? మీరు బాప్తిస సాక్ష్యం ఇచ్చారా? ఏంటి చెప్పరేంటి? అవునా? మరే అంటే డౌట్ ఉంది మాట మళ్ళీ మనకి, ఏమో నా హృదయం ఎక్కడ ఉన్నదో. అయితే ఇక్కడ బల్ల దగ్గర మనం పరీక్షించుకున్నప్పుడు అక్కడ మనం చదువుకున్న భాగంలో మీకు రాతి గుండెను తీసివేసి మాంసపు, ఇందాక మనం అనుకున్నాం ఇక్కడ హృదయాన్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఏమంటాం? హార్ట్ కదా. మళ్ళీ దాన్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు గుండె. రాతి గుండె తీసివేయటం ఏమిటి? మాంసపు గుండె ఇవ్వటం ఏమిటి? దీని అర్థం ఏమిటి? నాకు నూతన హృదయం ఉందంటే నాకు రాతి గుండె ఉండదు. ఏ గుండె ఉంటుంది? మాంసపు గుండె ఉంటుంది. దాని అర్థం ఏమిటి? రండి హెబ్రీయులకు రాసిన పత్రిక వాక్యములను చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-15 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుదాం. చదవండి. హెబ్రీ 3:13-15. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచు కొనకుడి. దేవుడు నాకు నూతన హృదయము ఇచ్చాడు అంటే రాతి గుండె మనలో ఉండదు. అంటే రాతి హృదయం మనకు ఉండదు. రాతి హృదయం అంటే ఏమిటి? కఠినమైన హృదయం. చాలా జాగ్రత్తగా గమనించండి. దానిని ఏమి చెప్పాలంటే లోబడని స్థితి కలిగినటువంటి హృదయం. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు వారం వెంబడి వారము దేవుని సన్నిధిలో కావచ్చు, దినము వెంబడి దినము దేవుని వాక్యము నువ్వు చదువుచున్నప్పుడు కావచ్చు, దేవుడు నీతో మాట్లాడుచున్నప్పుడు
దేవుని మాట పట్ల నువ్వు కఠినత్వము చూపకుండా ఉండటమే మాంసపు హృదయం కలిగి ఉండటం. అంటే ఒక మాటలో చెప్పాలంటే లోబడే హృదయం కలిగి ఉండటం. నేను నూతన హృదయం కలిగి ఉన్నానంటే నా హృదయము దేవుని ప్రతి మాటకు ఎలాగుంటుంది? లోబడుతుంది. గుర్తుపెట్టుకోండి. మీరు లోబడుతున్నారా? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. నేను లోబడుతున్నాను అన్నవారు మాత్రమే చెయ్యి వేస్తే మంచిది. సరిచేసుకుని చెయ్యి వేయండి. లోబడకుండా ఎందుకు మన జీవితాలు? దేవుని వాక్యానికి లోబడకపోతే, దేవుని మాటకు నువ్వు విధేయత చూపించకపోతే ఇక నూతన హృదయం ఎక్కడుంది? ఇసింటే కనుక దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడతాడు మనతోటి. మాట్లాడినప్పుడు దేవుని సన్నిధిలో నీవు నేను మనము ఎలాగున్నామో పరీక్షించుకుని చేయవేయాలి. ద ఫస్ట్ వన్, నూతన హృదయం నాకు ఉందంటే నా హృదయం ఎలాగుంటుంది? లోబడే హృదయం ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది చెప్పండి? అసలు ఇళ్ళల్లో ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయి? లోబడకపోవటం వల్ల వస్తుంది. తెలుసా? భర్త మాట భార్య వెంటలేదు అనుకోండి, ఏమవుతుంది? అప్పుడు భర్తకే కోపం వస్తుంది. ఏమండి, పిల్లలు వెంటలేదు అనుకోండి తల్లిదండ్రుల మాట, ఇప్పుడు తల్లిదండ్రులకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. నా ఇంట్లో ఉండకరని అసలు ఇంట్లోకి రాకు, నువ్వు వదలపోవాలి. అవునా? మరి పాస్టర్ గారి కోపం వస్తే అనొచ్చు అనకూడదు ఆ మాట? ఎబ్రహీలమ్మ ఆ మాట ఎట్లేదు, మీరు వద్దు మానేయండి, మీరు వద్దు, మీ కానుకలు వద్దు, వెళ్ళిపోండి. నిజండి, దేవుడు పిలిచాడు నన్ను, ఆయన పోషిస్తాడు, ఆయన నడిపిస్తాడు, ఆయనే సహాయం చేస్తాడు. నిజండి. కనుక నువ్వు లోబడే విషయంలో ఎలాగున్నావు? లోబడే విషయంలో చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుని ప్రియమైనటువంటి వాళ్ళారా, అబ్రహాం ఆశీర్వదించబడ్డ కారణం ఏంటో తెలుసా? లోబడే హృదయం ఆయన కలిగి ఉన్నాడు. దావీదు ఆశీర్వదించబడ్డ కారణం ఏంటో తెలుసా? లోబడే హృదయం ఆయన కలిగి ఉన్నాడు. శిష్యులు, యేసుప్రభు 12 మంది శిష్యులు ఆశీర్వదించబడ్డ కారణం ఏంటో తెలుసా? వారు లోబడే హృదయం కలిగి ఉన్నారు. కనుక ఆశీర్వాదానికి అద్భుతమైనటువంటి విధం ఏమిటో తెలుసా? దేవుడు చెప్పిన ప్రతి మాటకు లోబడటం. దేవుడు చెప్పిన ప్రతి మాటకు లోబడటం. యేసుప్రభు యొక్క రెండవ రాకడ సమీపంగా ఉంది కనుక యేసుప్రభు ఏం కోరుకున్నాడు? ఆయన రాకడని ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ప్రతి ఒక్కరూ కూడా, అందరూ కూడా మారు మనసు పొందవలననే దీర్ఘశాంతము చూపిస్తున్నాడు. అయ్యా రండి 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 ఆయన పిలుస్తున్నాడు. కానీ ఆ పిలుపుకు లోబడిన వారు రక్షణ పొందుతారు. ఆ పిలుపుకు లోబడినారు నిత్య ఆశీర్వాదం పొందుతారు. పిలుపుకు లోబడని వారికి ఏముంటుంది చెప్పండి? దేవుని ఉగ్రత. గుర్తుపెట్టుకోండి. ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకనే యోహాను సువార్త ఆ మాట చూడండి. యోహాను సువార్త చక్కనట్టు మాట, నాకు చాలా ఇష్టమైన మాట. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం, 3:36. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. ఇంకను దేవునికి హృదయం ఇవ్వకుండా, దేవుని మాటకు లోబడకుండా మీ హృదయములను కఠినపరుచుకుంటే దేవుని ఉగ్రతను చూడవలసి వస్తుంది. నిత్య జీవానికి బదులు, నిత్య ఆశీర్వాదాలకు బదులు. కనుక మనం పరీక్షించుకుందాం.
నాకు నూతన హృదయం ఉందంటే నేను దేవునికి సంపూర్ణంగా లోబడతాను, సంపూర్ణంగా లోబడతాను. ఏ విషయంలో కూడా నేను దేవుని కోసం వెనకడుగు వెయ్యను. దేవుని కోసం ఏదైనా కానీ నేను త్యాగం చూపిస్తాను. ఇది మనం కలిగి ఉన్నామా పరీక్షించుకుందాం. రెండో మాట ఇక్కడే ఉంటుంది, 3వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి, హెబ్రీ 3:12. విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో. ఇదేంటి? అరే, నూతన హృదయం ఇచ్చాడు కదా దేవుడు, కానీ మళ్ళీ దుష్ట హృదయం ఎందుకు మారిపోతుంది చెప్పండి? అంత ఈజీగా ఇది మారిపోతుందా? హెబ్రీ రాసిన పత్రికలో హెబ్రీలతో మాట్లాడుతున్నాడు. దీని అర్థం ఏమిటి? ఒక నూతన హృదయం దేవుడు మనకి ఇచ్చాడు కదా, మరలా దుష్ట హృదయం ఎందుకు మారిపోతుంది? అది దానికి రీజన్ ఏంటి చెప్పండి? ఎస్, మన హృదయములో దేవుని పట్ల విశ్వాసం లేకపోవటం బట్టి. దేవుని పట్ల ఏముండాలి మనకి? విశ్వాసం ఏమి కలిగిస్తుంది? విశ్వాసం రావాలంటే మన హృదయంలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యము నీ హృదయములో ఉండాలి. నీ హృదయములో దేవుని వాక్యం ఉండాలి. అందుకనే హృదయములో చెత్త చెదారము చాలా జాగ్రత్తగా గమనించి. ఒక పాస్టర్ గారు వెళ్తున్నాడంట ఒక ఇంటిని దర్శించడానికి. వెళ్తా ఉంటే ఈలోపు వాళ్ళ మనవడు ఆడుకుంటున్నాడు రోడ్డు మీద, విలేజెస్లో కదా ఆడుకుంటే, వీడంత దూరాన్ని చూసి, అమ్మమ్మ పాస్టర్ గారు వస్తున్నారు అన్నాడు. పాస్టర్ గారు వస్తున్నాడా? ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు? పాస్టర్ గారికి ఏలపాలు ఏమీ లేదా అన్నదంటాడు. ఏమంది? ఏలపాలు ఏమీ లేకుండా వస్తున్నాడు పాస్టర్ అన్న వెంటనే, అప్పుడే క్రిస్మస్ ఇట్లా కొన్ని పండుగలు వస్తే సాధారణంగా ఏం చేస్తారు విలేజెస్లో? పప్పలు వండుతారు. తెలుసా పప్పలు అంటే ఏంటి? అరిసెలు, జంతుకులు, ఇట్లాగా పిండి వంటకాలు వండుతుంటారు. అప్పుడు త్వరగా అవన్నీ అప్పుడే వండినవన్నీ కూడా ఒక పళ్ళెం, చూసారా మీ పళ్ళెం తెలుసా? పెద్ద ప్లేట్ లాగా ఉంటుంది. పళ్ళెంలో వేసేసి దాని మీద ఒక క్లాత్ వేసేసి మంచం కింద పాస్టర్ గారు రాగానే, ప్రెసిడెంట్ పాస్టర్ గారు వందనాలు అని చెప్పి, వందనాలమ్మా బాగున్నారా? బాగానే ఉన్నా. ఈ లోపు ఆడుకున్నవాడు లోపలికి వచ్చి, ఎవరు? మనవాడు లోపలికి వచ్చి, అరా బాగా చదువుతున్నావు అన్నారు పాస్టర్ గారు. చదువుతున్న తర్వాత విషయమే, అమ్మ ఏంటి నువ్వు పాస్టర్ గారు వస్తున్నాడు పప్పులు కింద దాచేసావు అని ఆడు ఆ యొక్క పళ్ళెం పట్టుకుని బయటికి. పాస్టర్ గారికి ఆశ్చర్యమైందంట. ఊరుకో అనే వాడిని గద్దిస్తుందంట దేవుడు. ప్రియమైనటువంటి వాళ్ళ చూసారా, విశ్వాసం లేకపోతే మన క్రియలు కూడా ఎలాగుంటాయి? అట్లా ఉంటాయి. ఏమండి? అప్పుడు మళ్ళీ పాస్టర్ గారు వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేసిందంటే, పాస్టర్ గారు ఇవి తీసుకెళ్ళండి, అమ్మా నీ యొక్క పప్పలు నువ్వే తిను, నాకు వద్దు దయచేసి, మళ్ళీ నాకు అరగదు నువ్వు ఇచ్చినా కానీ అని చెప్పి పాస్టర్ గారు వెళ్ళిపోవచ్చు. కానీ ఈరోజు నీవు హృదయంలో ఏం కలిగి ఉండాలి?
విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అంటే దేవుని మాటలు నీ హృదయంలో ఉండాలి. వ్యర్థమైనవి మన హృదయంలో ఉండకూడదు. వ్యర్థమైనటువంటి ఆశలు మన హృదయంలో ఉండకూడదు. వ్యర్థమైనటువంటి లోక సంబంధమైనవి మన హృదయంలో ఉండకూడదు. దేవుడు తన వాక్యమును మనకి ఇచ్చాడు. ఆ వాక్యమును మన హృదయమును పలక మీద మనం ఏం చేయాలి? రాసుకోవాలి. జాగ్రత్త. విశ్వాసము లేని దుష్ట హృదయము అనగా చెడిపోయిన హృదయము మరలా వచ్చే అవకాశాలు లేకపోలేదు. అందుకనే నీ యొక్క వాక్యము నీ యొక్క హృదయములో ఉండాలి. నీ హృదయములో వాక్యం ఉన్నప్పుడు నువ్వు విశ్వాసంలో ఎదుగుతూ ఉంటావు. సంవత్సరం వెంబడి సంవత్సరం శారీరకంగా అలాగే ఎదుగుచున్నావో ఆత్మీయంగా కూడా నువ్వు అలాగే ఎదుగుచూ ఉంటావు. ప్రియమైనటువంటి వాళ్ళారా, రెండవది ఇది. ఇక మూడవ హృదయం. నేను నూతన హృదయం కలిగి ఉన్నానంటే మొట్టమొదటిగా నా హృదయం లోబడే హృదయంగా ఉంటుంది. రెండవది, నా హృదయం విశ్వాసముతో నింపబడుతూ ఉంటుంది. విశ్వాసమందు స్థిరుడుగా ఉంటాను. నేను ఎన్ని ప్రతికూలతలు వచ్చినా నేను లోకం వైపుకు చూడను. శత్రువు నన్ను ఎంత శోధించినా నేను స్థిరముగా ఉండి ప్రభువును వెంబడిస్తాను. ఈ లోక సంబంధమైనవి నన్ను ప్రభావితం చేయవు. మూడోది చూద్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యములు 5:3. అప్పుడు పేతురు, అన్నయ్య, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించు. ఇక్కడ చాలాసార్లు క్రైస్తవ విశ్వాసులు ఎక్కడ పడిపోతారో తెలుసా? దేవునికి ఇచ్చే విషయంలో పడిపోతా ఉంటారు. మరి ముఖ్యముగా నేను ఎప్పుడు చెప్తాను, మీరు ఎక్కడైతే ఆత్మీయముగా ఏ సంఘమునకైతే వస్తూ ఉన్నారో, ఏ సంఘము ద్వారా అయితే మీరు బలపరచబడుతూ పోషించబడుతూ ఉన్నారో, అక్కడ మీ దశమ భాగములు ఇవ్వండి. ఎందుకంటే ఆ సంఘం యొక్క క్షేమము కొరకు, అభివృద్ధి కొరకు నేను చెప్తా ఉంటాను. ఏమండి, ఇక్కడ ఇచ్చే విషయంలో శత్రువు ఏం చేశాడు? అననయ్య అనే ఒక వ్యక్తిని ఏం చేశాడు? ప్రేరేపించాడు. చాలా జాగ్రత్తగా గమనించాడు. హృదయములో యేసుప్రభువే ఉన్నాడు. హృదయంలో దేవునికి ఇవ్వాలని ఆశ ఉంది. కానీ ఇచ్చే విషయములో శత్రువు చేత మోసపరచబడ్డాడు. జాగ్రత్తగా గమనించండి. నేను ఎప్పుడూ చెప్తాను, శత్రువు మరుముఖ్యంగా 2 విషయాల్లో నిన్ను ఎప్పుడూ శోధిస్తాడు. మొట్టమొదటి, సమయం ఇవ్వకుండా నిన్ను శోధిస్తాడు. నువ్వు ప్రార్థన చేసుకోవలసిన సమయమును దొంగిలిస్తాడు వాడు. రెండోది, నువ్వు దేవునికి ఇవ్వాల్సిన కానుకల విషయంలో కూడా నిన్ను శోధిస్తాడు వాడు. నిన్న వెళ్ళాను కదా అన్న దగ్గరికి. వాళ్ళ చర్చికి సుమారు 250-300 మంది వస్తారు. 250-300 మంది మంచి అన్ని విధాలుగా ఆశీర్వదించబడిన వారు. హెబ్రోన్ బ్రాంచ్ అది. అయితే 31st నైట్ ఫస్ట్కి వాళ్ళకు వచ్చిన కానుక దేవుడు బాగా ఆశీర్వదించాడు మోహన్ అని ఎందుకో నాకు చెప్పాలనుకున్నాడేమో చెప్పాడు. 9 lakhs వచ్చిందని చెప్పాడు.
ఎంత అంటే ఆ సంవత్సరం అంతా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని కాపాడాడు కనుక నేను ఇవ్వాలి విరివిగా దేవునికి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే బట్టలకి, ఇతరాత్రమైనటువంటి వస్తు సామాగ్రికి, వేరే వేరే వాటికి వెచ్చించి కరెక్ట్గా దేవునికి కానుకిచ్చే సమయానికి మన దగ్గర ఏముండవు, డబ్బులు ఉండవు. ఒక ఆయన ప్రసంగం చేస్తూ, ఏమ్మా ఏంటి నీ డబ్బులన్నీ కూడా లవ్లీకే ఇస్తున్నావా అన్నాడంట. అంటే ఏంటి లవ్లీకి? అంటే ఫేర్ అండ్ లవ్లీకి. మరి ఇస్తామంటే నువ్వు తెల్లగా రాలేదండి, నాకు నల్లగానే ఉన్నావు అన్నాడంట ఆయన. కనుక చాలాసార్లు కాస్మెటిక్స్ కదా, వీటికి చాలా డబ్బులు ఖర్చు పెడతారు కొంతమంది వస్త్రాలకు చాలా డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు, కొంతమంది తినటానికి చాలా ఎక్కువ ఖర్చు పెడతా ఉంటారు. సింపుల్గా ఇద్దరు ఒక హోటల్కి వెళ్తే 1000 నుంచి 1500, 2000 కూడా అయిపోతుంది. సింపుల్ బడ్జెట్ హైదరాబాద్లో. కానీ దేవునికి ఇచ్చే విషయంలో ఎలాగిస్తుంది? హృదయము దేవునికి ఇచ్చే సమయం విషయంలో, దేవునికి ఇచ్చే ఆ యొక్క కానుకల విషయంలో మోసం చేస్తుంది. అందుకనే నీ హృదయము ఎలాగుండాలో తెలుసా? దేవుని సన్నిధిలో యథార్థముగా ఉండాలి. అన్నిటికంటే కూడా ఫస్ట్ నా దేవునికి నేను ఎక్కువ ఇవ్వాలి. నా బట్టలు క్రిస్మస్లో 2000 కొనుక్కున్నా, నేను దేవునికి 3000 ఇవ్వాలి. ఈ తలంపు ఎవరికైనా ఉందా? ఉండదు. బట్టలకి 10,000 అయినా, ఇంకో దానికి ఇంకొక 5,000 అయినా, అట్లకి చాలా ఖర్చు పెడతాం. కానీ దేవునికి నేను, మీకు ఒకటి తెలుసా, ఈ క్రిస్మస్కి నేను బట్టలు కొనుక్కోలే, న్యూ ఇయర్కి దేవుడు నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. కానీ నా బట్టలు ఎంత కాస్ట్ అంత నేను దేవునికి కానుక ఇచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒట్టిగా చెప్పట్లేదండి. నా కుమార్తెకు కూడా అలాగే ఇచ్చాను, నా భార్యకు కూడా అలాగే ఇచ్చాను, ఇది కానుక వేయండి అని. నేనే కాదు. కనుక మనము ఆలోచన చేయాలి. దేవుని సేవకు దేవునికి సమయం ఇవ్వాలి. మందిర పరిచర్యకి నీ సమయం ఇస్తున్నావా? మందిర పరిచర్యలో నీ భాగం ఏమిటి? నీ సమయం ఏమిటి? పరీక్షించుకో. పాస్టర్ గారిని దేవుడు పిలిచాడు, నమ్మదగిన వాడు ఆయన, నడిపిస్తాడు ఆయన. భారమైన, శ్రమైన, శోధనైన, కష్టమైన, ఇబ్బంది అయినా ఆయన విడువడు. ఆయన తన సేవకుణ్ణి. ఎందుకంటే ఆయనకు చూపించబడిన కృప అంత అధికముగా ఉంటుంది. కనుక నీ జీవితంలో ఇక్కడికి వస్తున్నావు, వెళుతున్నావు, నీ ద్వారా దేవునికి ఎటువంటి మహిమ కలుగుతుంది. మోసపోకు. దేవుడు వెక్కిరింపబడడు. నువ్వేమి విత్తుతావో అదే కోస్తావు. బీ కేర్ఫుల్. నా మాట కాదు. గళతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దేవుడు ఆ మాట మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునికి నీ సమయం ఇస్తూ ఉన్నావా, దేవుడు దాని ప్రకారం నేను ఆశీర్వదిస్తూ ఉంటాడు. నేను చెప్తున్నాడు ఆ బ్రదరు, వాళ్ళ అక్కకి ఒక కొడుకు, ఒక కూతురు. వాళ్ళ అక్క ESIలో హెడ్ నర్స్. సుమారు 2,50,000 శాలరీ వస్తుంది వాళ్ళ. ఇప్పుడు వాళ్ళ కొడుకు ఒక కంపెనీలో ఏజెన్సీ